ఫేస్బుక్ లో షిబు లోంకర్ అనే వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ వెళ్తుంది. సిటీ నడి మధ్యలో బాండ్రా ఈస్ట్ లో నిర్మల్ నగర్ లో బాబా సిద్దికి గారి బ్రూటల్ మర్డర్ కి ఈ ఫేస్బుక్ పోస్ట్ కి సంబంధం ఉంది. అండ్ ఈ పోస్ట్ బాబా సిద్దికి గారిని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు, సల్మాన్ ఖాన్ గారిని ఉద్దేశిస్తూ రాసింది. ఆ పోస్ట్ నేను మీకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. సల్మాన్ ఖాన్, ఇది మాకు అక్కర్లేని యుద్ధం, కానీ దీన్ని మొదలు పెట్టింది నువ్వే. నీ వల్ల మా తమ్ముడి ప్రాణం పోయింది. యూల్ హ్యావ్ టు పే ద ప్రైజ్. మాకెవరితో వ్యక్తిగత ఎనిమిటీ లేదు, కానీ ఎవరైనా సల్మాన్ ఖాన్ ని గానీ దావుద్ ఇబ్రహీం కి గానీ హెల్ప్ చేస్తే మీరు మాతో యుద్ధానికి బరిలోకి దిగినట్టే. మీ వల్ల మా తమ్ముళ్ళు చనిపోతే మీరు యుద్ధం మొదలు పెట్టినట్టే. గుర్తుపెట్టుకోండి, యుద్ధంలో ఫస్ట్ స్టెప్ మాది కాదు అని చెప్పి పోస్ట్ రాగానే వైరల్ వెళ్ళిపోయింది. బాబా సిద్దికి గారి మర్డర్ డేట్స్ బ్యాక్ టు 80s 90s ముంబై అండర్ వరల్డ్. అండ్ ఇది మన అందరం తెలుసుకోవాల్సిన కథ. ముంబై అనేది మన కంట్రీకి ఫైనాన్షియల్ క్యాపిటల్. అలాంటి ముంబైలో నడి వీధిలో జనాల మధ్యలో దసరా సెలబ్రేషన్స్ జరుగుతుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒక పొలిటీషియన్ మీద 6 బుల్లెట్లు కాల్చారు. అందులో ఆయనకి 3 తగిలాయి అండ్ హీ వాస్ కిల్డ్. అసలు ఇది ఇక్కడ దాకా ఎలా వచ్చింది? అండ్ ఈ హత్య ద్వారా ఒక పెద్ద పొలిటికల్ సర్కస్ స్టార్ట్ అయింది. మహారాష్ట్రలో అపోజిషన్ లో ఉన్న మహా వికాస్ అగాడికి, పవర్ లో ఉన్న మహాయుతికి. అసలు ఈ పార్టీలేంటి, వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటి, అండ్ ఇలాంటి మర్డర్స్, ఇలాంటి వైలెన్స్ ఫ్యూచర్ లో జరగకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి యాజ్ అ కంట్రీ? దానికి మన వాయిస్ రైజ్ చేస్తున్నాం. అది 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మన వాయిస్ లో ఉండే పవర్ ని ఎంపవర్ చేసే బాధ్యత మీదే. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఎవ్రీ డే నాతో 5-10 minutes స్పెండ్ చేయండి. మన స్టేట్ లో జరుగుతున్న, మన కంట్రీలో జరుగుతున్న, మన వరల్డ్ లో జరుగుతున్న ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ ఈజీ వర్డ్స్ లో మీ ముందు పెట్టేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా? వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. ఫస్ట్ అసలు ఈ బాబా సిద్దికి గారు ఎవరు? ఆయన కొన్ని దశాబ్దాలుగా పాలిటిక్స్ లో ఉన్నారు. 5 decades కాంగ్రెస్ లో పనిచేశారు. రీసెంట్ గా ఈ ఇయర్ అనుకుంటా అజిత్ పవార్ ఎన్సీపీ అని ఒక పార్టీ ఉంది, ఫుల్ ఫామ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. అది శరద్ పవార్ గారు ఎన్సీపీ నుంచి ఈ మధ్యనే సెపరేట్ అయింది. సో ఈ పార్టీలో రీసెంట్ గా చేరారు, ఈ సంవత్సరం చేరారు బాబా సిద్దికి గారు. అండ్ బాబా సిద్దికి గారు ఆయన పాలిటిక్స్ లోనే కాకుండా హీ వాజ్ అ వెరీ ఫ్లాంబాయింట్ మ్యాన్. ఈ బిజినెస్ డీలింగ్స్ చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. అండ్ ఆయన బాగా ఫేమస్ అయింది. మీరు ఇప్పుడు బాలీవుడ్ లో ఈ పేజెస్ ఉంటాయి కదా, పింక్ విల్లా గానీ, ఈ వైరల్ భయాని గానీ, ఇలాంటి పేజెస్ అన్నిట్లో మీరు ఆయన ఎక్కడో దగ్గర చూసే ఉంటారు. ఇఫ్తార్ పార్టీస్ లో ఆయన ఇఫ్తార్ పార్టీస్ ఇవ్వడంలో చాలా ఫేమస్. అండ్ 2013 లో బాగా వైరల్ వెళ్ళారు. అప్పట్లో ఈ షారుఖ్ ఖాన్ గారికి, సల్మాన్ ఖాన్ గారికి ఒక రైవలరీ ఉండేది. కలుసుకునే వాళ్ళు కదా, మాట్లాడుకునే వాళ్ళు కదా, చాలా సంవత్సరాల నుంచి అలా సెపరేట్ గా ఉండేవాళ్ళు. ఈయనే వాళ్ళిద్దరిని ఓ దగ్గర తెచ్చి ఇఫ్తార్ పార్టీలో ఫ్రెండ్స్ చేశారని చెప్పి అప్పట్లో బాగా వైరల్ వెళ్ళింది ఈ టాపిక్, ఈ న్యూస్. సో ఈ బాలీవుడ్ ఫిల్మ్స్ ఫాలో అయ్యే వాళ్ళు, హిందీ సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళకి ఇది నేను చెప్తాను మీకు అర్థమవుతుంటుంది. బట్ ఇన్ జనరల్ మీకు ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తున్నా. ఇది October 12th రోజు, అంటే మొన్న బాండ్రా ఈస్ట్ లో వాళ్ళ అబ్బాయి జీషాన్ సిద్దికి ఆయన పేరు. ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బాండ్రా ఈస్ట్ కి. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు ఆయన. సో ఆయన పార్టీ ఆఫీస్ నుంచి అలా బయటికి వస్తూ, ఇది నిర్మల్ నగర్ ఇది, సో అక్కడే దసరా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక 100 meters దూరంలో క్రాకర్స్ అవి కాలుస్తున్నారు. ఈ ఫైర్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ 4 వ్యక్తులు, అందులో 3 యాక్టివ్ గా ఉన్నారు, ఒక ఎనేబులర్ ఉన్నాడు. ఈ ముగ్గురు వచ్చి ఈ ఫైర్ క్రాకర్ సౌండ్ ఎప్పుడైతే మొదలైందో అదే టైంలో 3 గన్స్ తీసి 6 బుల్లెట్లు ఫైర్ చేశారు. అందులో 3 బాబా సిద్దికి గారు ఒంట్లోకి వెళ్ళాయి, 2 చెస్ట్ లోకి, 1 అబ్డామిన్ లోకి. స్పాట్ నుంచి 3 పారిపోయారు. అండ్ వెంటనే విపరీతంగా బ్లడ్ లాస్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ బాబా సిద్దికి గారిని వెంటనే అక్కడ ఉన్న లీలావతి హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. బాండ్రాలో ఉండే లీలావతి హాస్పిటల్. చాలా బ్లడ్ లాస్ అయిపోయింది అక్కడ. పాపం డాక్టర్లు కూడా ఒక 2 hours కష్టపడ్డారు, బట్ ఆయన సేవ్ చేయలేకపోయారు. హీ వాస్ డిక్లేర్డ్ డెడ్ 11:15 ఆ టైంలో. సో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నుంచి డీసీఎం దేవ్నాథ్ ఫడ్నవీస్ అనుకుంటా ఆయన పేరు. వెంటనే సంజయ్ దత్ వచ్చారు. అండ్ సల్మాన్ ఖాన్ గారు కూడా బిగ్ బాస్ షూటింగ్ అవుతుంటే షూటింగ్ మధ్యలో ఆపేసి మరీ వచ్చారు. వాళ్ళిద్దరికి చాలా మంచి ఫ్రెండ్షిప్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను బిగినింగ్ లో చెప్పిన లెటర్ గురించి మళ్ళీ వస్తాను. ఇందులో సల్మాన్ ఖాన్ గారు డీప్ గా లింక్ అప్ అయి ఉన్నారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఈ క్రైమ్ డివిజన్ లో. అండ్ అన్ని యాంగిల్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ బాబా సిద్దికి గారి ఇన్సిడెంట్ లో 3 ప్రైమరీ యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ నెంబర్ 1, ఆయన ఏదో స్లమ్ రీహాబిలిటేషన్ రీడెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి చాలా మూవీస్ చూపిస్తుంటారు కదా, ఒక స్లమ్ అక్కడ నుంచి తీసేసి వాళ్ళందరూ ఇంకెక్కడికో పంపించి అక్కడ వేరే డెవలప్మెంట్ చేసి. మనకి 2004 లో వచ్చిన ఆంధ్ర వాళ్ళ సినిమా నుంచి జరుగుతుంది ఈ ప్లాట్ లైన్ మీద మూవీస్ వస్తాయి. సో అదొక యాంగిల్ పట్టుకున్నారు పోలీసులు. యాంగిల్ నెంబర్ 2, ఈ బాబా సిద్దికి అయినా చాలా బిజినెస్ చేస్తుంటారు, చాలా హై ప్రొఫైల్ పీపుల్ తో డీల్ చేస్తుంటారు. ఈ బిజినెస్ రైవలరీ యాంగిల్ కూడా ఓపెన్ చేశారు పోలీసులు. అండ్ యాంగిల్ నెంబర్ 3 ఇస్ కాంట్రాక్ట్ కిల్లింగ్. ఇక్కడ నేను చెప్పిన లారెన్స్ బిష్నోయ్ ఎంటర్ అవుతాడు. ఈ బిష్నోయ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ద కరెంట్ దావుద్ ఇబ్రహీం. అంటే 80s 90s లో దావుద్ ఇబ్రహీం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఈయన. ప్రస్తుతానికి అహ్మదాబాద్ జైల్లో ఉన్నాడు, సబర్మతి జైల్ పేరు.
జూలై 2023 నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. బట్ జైల్లో ఉండి అన్ని నడిపిస్తుంటాడు. ఆయన ఏమేం చేశాడో వీడియోలో ముందు చెప్తాను, కానీ జైల్లో ఉండి ఎలా చేస్తాడనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ వస్తే జల్సా సినిమాలో త్రివిక్రమ్ గారు డైలాగ్ రాశారు, ఈ క్రిమినల్స్ గ్యాంగ్స్టర్స్ రోజు జైల్లో నుంచి డీలింగ్స్ ఎలా చేస్తారనే డౌట్ మీకు వస్తే రోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి, ఆ డౌట్ మీకు రాదు. సో హీ వాజ్ సర్కాస్టిక్, బట్ ఇండియన్ జైల్స్ గురించి అదొక కామెంటరీ లాంటిది. ఈ బిష్నాయ్ కూడా అలాగే చేశాడు. పెద్ద వయసు ఏం కాదు, ఆయన 31 సంవత్సరాలు. దత్తర్వాని అనే విలేజ్ ఉంది ఫిరోజ్పూర్ డిస్ట్రిక్ట్ లో, పంజాబ్ లో. అక్కడ నుంచి వస్తున్నాడు ఆయన. అండ్ హీ కమ్స్ ఫ్రమ్ వెల్త్, చాలా పెద్ద అగ్రికల్చరల్ ఫ్యామిలీ. ఈ క్రైమ్ సిండికేట్ అనేది కాలేజ్ పాలిటిక్స్ నుంచి స్టార్ట్ అయింది, వేర్ స్టూడెంట్ పాలిటిక్స్ లో హీ వాజ్ వెరీ యాక్టివ్. ఆయన పంజాబ్ నుంచి స్టార్ట్ అయ్యాడు, క్రాస్ బార్డర్ డ్రగ్ ట్రాఫికింగ్ అదంతా ఉంటుంది కదా, అక్కడ అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా స్ప్రెడ్ అయ్యాడు. ఈ సిండికేట్ జెన్యూన్లీ పెద్దది ఎప్పుడైందో తెలుసా? గోల్డీ బ్రార్ అనేవాడితో కొలాబరేట్ అయినప్పుడు. ఒకప్పుడు క్రైమ్స్ పంజాబ్ లో మాత్రమే జరిగేవి. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ఇప్పుడు బిష్నాయ్ గ్యాంగ్ ఆపరేట్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే అమెరికా, అజర్బైజాన్, పోర్చుగల్, రష్యా, యుఏఈ, ఇన్ని కంట్రీస్ స్ప్రెడ్ అయ్యాడు. ఇంకా స్ప్రెడ్ అవ్వాలనే మైండ్ సెట్ తో ఉన్నాడు. అండ్ మోస్ట్లీ వీళ్ళు మోడస్ ఆపరెండి ఎట్లుంటదంటే, సోషల్ మీడియా నుంచి రిక్రూట్ చేసుకుంటారు యంగ్ కిడ్స్ ని, 19, 18, 17, 16 year old పిల్లల్ని కూడా. ఎందుకంటే ఆ వయసులో జనాలు చాలా ఇంప్రెషనబుల్ గా ఉంటారు. అగైన్ ఈ లారెన్స్ బిష్నాయ్ గురించి చెప్పాలంటే అది వేరే స్టోరీ, దానికి వేరే వీడియో కావాలి. ఆ వీడియో మీకు కావాలంటే కింద నా కామెంట్స్ రాయండి. బట్ ఇక్కడ ఈ యాంగిల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో బాబా సిద్దికీ గారి మర్డర్ కి అండ్ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ కి, అటు అపోజిషన్ ఇటు రూలింగ్ పార్టీ ఇద్దరు అలర్ట్ అయిపోయారు. అపోజిషన్ వేసుకోవడం స్టార్ట్ చేసింది. మహారాష్ట్ర అనేది పెద్ద డైనోసర్ స్టేట్. అది అక్కడ రెండు పార్టీలు అంటే రెండు పార్టీలు కాదు, పెద్ద పెద్ద కోalitions ఉంటాయి. అందులో ఈ అపోజిషన్ కోalition మహా వికాస్ అఘాడీ వాళ్ళు మళ్ళీ 80s, 90s ముంబై, అండర్వరల్డ్ ముంబై ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, ముస్లిం సామాజిక వర్గాన్ని ఇలా టెర్రరైజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తే, అప్పుడే కంక్లూషన్స్ కి జంప్ అవ్వకండి, ఇది లారెన్స్ బిష్నాయ్ చేసిందా కాదా అని మనకి ఇంకా కన్క్లూజివ్ గా ఎవిడెన్స్ లేదు, కొంచెం వెయిట్ చేసి చూద్దామని మహాయుతి పార్టీ వాళ్ళు అంటున్నారు. బట్ 2 కోట్ల జనాభా ఉండే ముంబైలో గత 1 year గా జరుగుతున్న ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఒక సగటు మనిషికి అనుమానం రాక మానదు. నేను మీకు ఒక చిన్న లిస్ట్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అభిషేక్ గోసాల్కర్ అని శివసేన పార్టీ వ్యక్తి ఆయన్ని లైవ్ లో, ఫేస్బుక్ లైవ్ లో మారిస్ అనే వ్యక్తి షూట్ చేశాడు. అది లైవ్ లో రికార్డ్ అయింది. ఆ టైంలో బాగా వైరల్ వెళ్ళింది. తర్వాత ఆయనే కాల్ చేసుకున్నాడు. సేమ్ మంత్ థానేలో బీజేపీ ఎమ్మెల్యే ఒక అతను శివసేన లీడర్ ని కత్తితో పొడిచి చంపేశాడు. ఆయన పేరు మహేష్ గైక్వాడ్ అనుకుంటా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇది ముస్లింల మీద జరుగుతున్న దాడి అని చెప్తున్నారు. బట్ మీరు ఈ ఇన్సిడెంట్స్ అన్ని మీరు పెట్టుకొని చూస్తే అన్ని సామాజిక వర్గాల నుంచి ఉండే వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఇన్సిడెంట్ మీరు అందరూ చూసే ఉంటారు. ఏప్రిల్లో అనుకుంటా సల్మాన్ ఖాన్ గారు ఇంటి బయట 2-3 వ్యక్తులు బైక్ మీద వెళ్తూ కొన్ని రౌండ్స్ ఫైరింగ్ చేశారు. కొన్ని బుల్లెట్లు ఆయన ఇంట్లో కూడా వెళ్ళాయి. ఆర్టీ అప్లికేషన్ వేసినందుకు సచిన్ కుర్ని అనే వ్యక్తిని లేపేశారు బైకులలో. సో బయట నుంచి చూసేవాడికి ఇది ఆర్గనైజ్ క్రైమ్ లాగే కనబడుతుంటది. ఎందుకంటే ఈ బాబా సిద్దికీ గారి ఇన్సిడెంట్ లో కూడా 15 days బ్యాక్ ఆయనకి ఇంటెల్ అందింది. ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. వై కేటగిరీ అంటే ఏంటంటే 8 to 10 people మీకు అసైన్ చేసి ఉంచుతారు. అందులో కమాండోస్ ఉంటారు, 2 full time సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. సో అంత టైట్ సెక్యూరిటీ మధ్యలో బాబా సిద్దికీ గారిని లేపేశారంటే జస్ట్ థింక్ అబౌట్ ఇట్. 2 terms కార్పొరేటర్ గా చేశారు ఆయన, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఈ సంజయ్ దత్ ఉన్నారు కదా, సంజు సినిమా చూసే ఉంటారు. సంజయ్ దత్ వాళ్ళ నాన్న సునీల్ దత్ ఆ మూవీలో పరేష్ రావల్ ప్లే చేశారు ఆయన క్యారెక్టర్ ని. ఆయనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఉండేటప్పుడు ఈ బాబా సిద్దికీ అని ఆయన. ఎందుకంటే సల్మాన్ ఖాన్ చాలా సెక్యూరిటీ మధ్యలో ఉంటాడు. ఆయన అందుకోవడం కష్టం కాబట్టి ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన బాబా సిద్దికీని టార్గెట్ చేశారని ఒక చిన్న డౌట్ ఉంది. అసలు సల్మాన్ ఖాన్ కి వీళ్ళకి ఉండే రైవలరీ ఏంటి అనే డౌట్ వస్తే దానికి కూడా చాలా థియరీస్ ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే ఈ బ్లాక్ బక్ కేసు జరిగింది. ఈ హమ్ సాత్ సాత్ హే అని సల్మాన్ ఖాన్ ఒక షూటింగ్ జరిగేటప్పుడు అందులో సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి హంటింగ్ వెళ్ళి బ్లాక్ బక్ ని దే షాట్. ఆ టైంలో అది పెద్ద కేసు అయింది. రీసెంట్ గా వరకు సల్మాన్ ఖాన్ వాస్ గోయింగ్ ఈ కోర్ట్స్ కి, అది కోర్ట్ చక్కర్లో అది తిరుగుతున్నారు ఆయన. సో ఈ బ్లాక్ బక్ ఏదైతే ఉందో కృష్ణజంక్ అంటారు, దాన్ని వీళ్ళు చాలా పవిత్రంగా చూస్తారు. సో అందుకు కూడా ఒక పర్సనల్ ఎనిమిటీ డెవలప్ అయిందని అనుకుంటుంటారు. ఏదేమైనా దేనికోసం చేసినా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎటువంటి ఇంటెన్షన్ తో చేసినా, ఎటువంటి సిచ్యువేషన్ లో చేసినా క్రైమే. మళ్ళీ మనకు 80s, 90s ముంబై వద్దు. లిటరల్లీ గ్యాంగ్స్టర్స్ నడిపేవాళ్ళు ముంబై నా టైంలో. రామ్ గోపాల్ వర్మ గారు చేసిన 2 సినిమాలు నేను చెప్తాను, మీరు చూడండి. ఆ సినిమాలు చూడకపోతే, ఒకటి సత్య అని ఉంటుంది. ఇట్స్ 1999 ఫిలిం. అది కాకుండా దానికన్నా బెటర్ ఫిల్మ్ ఇస్ కంపెనీ. మీరు కంపెనీ ఒకసారి చూడండి, చాలా అండర్ రేటెడ్. అది అందరూ సత్య గురించి మాట్లాడతారు కానీ కంపెనీ సినిమాలో ఈ చోటా షకీల్ అండ్ దావూద్ ఇబ్రాహిం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ని ఎలా డీప్ డైవ్ అయిందో ఆ సినిమా, ఇట్స్ సంథింగ్ ఎల్స్. సినిమాటిక్ ఎక్సలెన్స్ ఆ సినిమా. ఒకసారి చూడండి ఆ సినిమా. అది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ టైంలో ఉండే ముంబై మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే ముంబై పోలీస్ చాలా చాతచిక్యంగా ఈ అండర్ వరల్డ్ ఎలిమినేట్ చేశారు. ఆఫీసర్స్ లైక్ దయానాయక్ గారు అండ్ ఆల్ దీస్ పీపుల్. అది మళ్ళీ వెనక్కి వస్తే అది మన కంట్రీకే ప్రమాదం. ఎందుకంటే ముంబై ఇస్ అ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇకపోతే సల్మాన్ ఖాన్ గారి ఇంటి బయట చాలా పెద్ద సెక్యూరిటీ అనేది ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని కంట్రీ మొత్తం చూస్తుంది. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే ఆయన తప్పించుకున్నారు ఏప్రిల్లో. కానీ సిద్ధు మూసేవాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ఇస్ హార్ట్ బ్రేకింగ్. దట్ ఆల్సో డిజర్వ్స్ ఎ సెపరేట్ వీడియో. దాని మీద మీకు కావాలన్నా నాకు కింద లెట్ మీ నో. చాలా హార్ట్ రెంచింగ్
టీచింగ్ స్టోరీ అది. నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్ 15 రోజుల ముందు ముంబై వచ్చి కుర్లాలో ఉన్నారంట. వాళ్ళు బేసిక్ అద్దె కడుతూ మనిషికి 50,000 చొప్పున ఇచ్చారు అంతే. అంటే 2 లక్షలు స్పెండ్ చేశారు. 2 లక్షలు స్పెండ్ చేసి ఒక హై ప్రొఫైల్ మర్డర్ కమిట్ చేయగలిగారంటే ఇండియాస్ నేషనల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ లో. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అందుకు ఈ వాయిస్ అనేది ఇంపార్టెంట్. ర్యాండమ్ గా పొలిటికల్ మైలేజ్ కోసం ఒక సామాజిక వర్గం గురించి ఇంకొకటి మాట్లాడి అండ్ దెన్ పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేయడం ఇస్ నాట్ రైట్. మన ఫండమెంటల్స్ లోకి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే యూఆర్ ఫైండింగ్ వాల్యూ. మీకు నా వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి, నచ్చుతున్నాయి, ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాయి, వాల్యూ యాడ్ చేస్తున్నాయి. అండ్ మీ వాచ్ టైమ్ అండ్ వాచ్ రిటెన్షన్ వీడియోస్ లో నాకు చెప్తుంది. అది నాకు చాలా బూస్ట్ ఇస్తుంది, చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి, ఇలాంటి వాల్యూ యాడ్ చేసే వీడియోస్ చేయడానికి విత్ ఆథెంటిసిటీ. ఏ వీడియో మిస్ అవ్వకుండా మీ టైమ్ లైన్ లోకి నేను పెట్టగానే రావాలంటే, ఎందుకంటే నేను డైలీ పెడతాను అండ్ మోస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ పెడుతుంటాను. ఆల్ యూ హ్యావ్ టు డూ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి పెట్టుకోండి అంతే. వెంటనే మీకు వీడియో వచ్చేస్తుంది. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. లెట్ us గ్రో యాజ్ ఎ కమ్యూనిటీ. అండ్ 2 వీడియోస్ కాంప్లిమెంటరీగా పెడుతున్నాను. ఒకటి రీసెంట్ ట్రైన్ ఇన్సిడెంట్, మన బాగ్మతి మైసూర్ దర్భంగా వెళ్ళే ట్రైన్ ఇన్సిడెంట్ అది ఇక్కడ పెడుతున్నాను. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ వీడియో రతన్ టాటా గారి గురించి. అది మనందరం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, ఇన్స్పైర్ అవ్వాల్సిన స్టోరీ అది ఫర్ సమ్ పాజిటివిటీ. ఈ వీడియో ఇక్కడ ఉంది. సో 2 చూడండి అండ్ లెట్ us రైజ్. అందరం కలిసి ఎదుగుదాం. రైజ్ అబౌవ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, రైజ్ అబౌవ్ పొలిటికల్ మైలేజ్, రైజ్ అబౌవ్ హేట్. ఏ జూడ్ అంటే మనం. జై హింద్.